ఇప్పుడే అందిన వార్త. వంతెనపై నుండి పడిపోయిన బస్సు భారీగా మృతులు. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది. అలాగే వీడియోని ఒక లైక్ చేశారంటే మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. వంతెనపై నుండి పడిపోయిన బస్సు 21 మంది అథ్లెట్లు అయితే మృతి చెందారు. ఎక్కడ ఏం చూస్తే నైజీరియాలో అథ్లెట్లను తీసుకెళ్తున్న బస్సు వంతెనపై నుంచి పడిపోవడంతో ఏకంగా 20 మంది అథ్లెట్లు మరణించారు. ఈ ఘటన క్రీడా ప్రపంచంలోనే సంచలనం సృష్టించింది. ఈ బస్సులో 35 మంది ప్రయాణికులు ఉన్నారు. అందులో చాలా మంది అథ్లెట్లు ఉన్నారు. వారితో పాటు కోచ్లు, అధికారులు కూడా బస్సులో ఉన్నారు. వారందరూ కూడా ఓగున్ రాష్ట్రంలో జరిగిన క్రీడా ఉత్సవంలో పాల్గొన్న తర్వాత కానో రాష్ట్రం వైపు ప్రయాణిస్తున్నారు. ఆ సమయంలో బస్సు ఒక ఫ్లైఓవర్ పైనుంచి కింద పడిపోయింది. బస్సులోని ప్రయాణికులను వెంటనే అత్యవసర చికిత్స కోసం సమీపంలో ఉన్న ఆసుపత్రులకు తరలించారు. వారిలో కొంతమంది మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. నైజీరియాలో రహదారులు చాలా పేలవంగా నిర్వహించబడుతున్నాయి. ఇది దేశంలో ఒక పెద్ద సమస్యగా మారుతోంది. దీని కారణంగా వివిధ ప్రమాదాలు జరుగుతున్నాయి. గత సంవత్సరం అంటే 2024లోనే 9,570 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. వీరిలో 5,421 మంది మరణించారు. నైజీరియా ఒక చిన్న దేశమని పరిగణలోకి తీసుకుంటే ఇన్ని ప్రమాదాలు జరగడం ఆ దేశంలోని రోడ్ల నిర్వహణ సరిగ్గా లేకపోవడాన్ని సూచిస్తోంది. ఈ ప్రమాదానికి గల కారణాలపై ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది. బస్సు వంతెనపై నుంచి కింద పడిపోయినప్పుడు రోడ్లో ఇతర వాహనాలు లేనందున, అలాగే డ్రైవర్ అలసట, అతివేగం మాత్రమే కారణమని తెలిసింది. ఈ ప్రమాదం రాత్రిపూట జరిగింది. డ్రైవర్ విరామం తీసుకోకుండా వాహనం నడుపుతున్నాడని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. సుమారు 1000 కిలోమీటర్ల ప్రయాణంలో ఈ ప్రమాదం జరగడం గమనార్హం అంటున్నారు.